హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన పిఆర్ అకాడమీ యాప్లో అన్ని కోర్సులు 50% డిస్కౌంట్తో అందించబడుతున్నాయి ఫ్రెండ్స్. కావున త్వరపడండి. మేము అందించే కోర్సులు ఎస్ఎస్సి జీడీ ర్యాపిడ్ కోర్స్ 1000 రూపీస్ది కేవలం 500 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఎస్ఎస్సి జీడీ టెస్ట్ సిరీస్ 500 రూపీస్ది 250K ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ హైకోర్టు 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 1000 రూపీస్ది 500K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 1000 రూపీస్ది 500 రూపీస్కి ఫ్రెండ్స్. ఈ ఆఫర్ 15 డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత ఫుల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి తొందరగా మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ అద్భుతమైన కోర్సులను ఆఫర్తో తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్ క్వశ్చన్స్, గతంలో నిర్వహించినటువంటి అనేక రకాలమైనటువంటి షిఫ్ట్ 76 షిఫ్ట్ నిర్వహించడం జరిగింది 2023లో. దాంట్లో ఒక్కొక్క షిఫ్ట్ నుండి ఇంగ్లీష్ నుండి ఎస్పెషల్ 20 క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ 20 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము కాబట్టి ఇప్పటికీ ఒక 20 వీడియోస్ మన ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఏప్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. రైట్, మరి ఈ వీడియో ద్వారా కూడా ఒక షిఫ్ట్ ఏంటండి, ఒక షిఫ్ట్ నుండి విత్ షిఫ్ట్ దట్ ఈస్ జాన్ 31st జాన్ షిఫ్ట్ నెంబర్ 1 ఒక క్వశ్చన్ పేపర్ తీసుకోవడం జరిగింది. దానికి 4 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్దాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్, ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ది పర్సన్, ప్లీజ్ డూ లైక్ and subscribe my channel. If there is time, please share this video to all the aspirants. ప్రీవియస్ క్వశ్చన్ అనేది ఏ తరహాలో ఇచ్చాడు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే మీకు ఒక అవగాహన తెచ్చిపెడుతుంది. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయితే ఫ్యూచర్ క్వశ్చన్స్ బాగా అటెంప్ట్ చేయగలుగుతారనే నమ్మకంతో ఈ జర్నీ అనేది ప్రారంభించడం జరిగింది. ఓకే, మరి ఎంతవరకు సార్, ఎంతవరకు వీలైతే అంతవరకు నేను సపోర్ట్ అందిస్తూనే ఉంటాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్. So first question, select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. అండర్లైన్ చేసే పార్ట్లో ఏమైనా పొరపాటు ఉందా చూడండి అని అన్నాడు. సో అండర్లైన్ చేసే స్టేట్మెంట్ ఏముంది చూద్దాం. when we went to the cinema, the film already started. Yes, we understand clearly the statement. Okay, అండర్లైన్ చేసిన పార్ట్లో ఏమైనా తప్పు ఉందా, ఈ అండర్లైన్ చేసిన పార్ట్లో తప్పు ఉందా. ఎస్, దెర్ ఈజ్ ఎ మిస్టేక్ ఉండేటప్పుడు మరి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి 4 ఆప్షన్స్లో ఏది పర్ఫెక్ట్ అవుతుందో చూడాలి. మరి ఫస్ట్ ఆప్షన్ వాడమ్మా, వాజ్ ఆల్రెడీ స్టార్ట్, హ్యాజ్ స్టార్టెడ్, వుడ్ ఆల్రెడీ స్టార్ట్, హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. ముందు క్వశ్చన్ ఒకసారి రివైజ్ చేద్దాం. వెన్ వీ వెంట్ టు ది సినిమా, వి సబ్జెక్ట్, వెంట్ వర్బ్ టు ప్లస్ టు దిస్ సినిమా అంటే వీ అండర్స్టాండ్ దట్ సబ్జెక్ట్ వర్బ్ టు అంటే దిస్ ఇస్ ద పాస్ట్ సింపుల్ టెన్స్ అని మనకు అర్థమైంది. క్లియరా? వెన్ కూడా ఉంది అక్కడ క్లియర్గా. ద ఫిల్మ్ ఆల్రెడీ స్టార్టెడ్, ఆల్రెడీ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ద ఫిలిం సబ్జెక్ట్ ఆల్రెడీ అంటే పాస్ట్. సో ఒక పని జరిగేటప్పటికి, ఒక పని పూర్తి అయిన లోపు ఇంకొక పని ప్రారంభం అవడం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నాం. సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ అయితే మనకి అర్థమైంది ఇది ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. దేంట్లో ఉందమ్మా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇది ఉందని మనకి అర్థమైంది. మరి సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ మరి ఆన్సర్ కూడా అదే రాయాలి కదా. సో ఎప్పుడైతే సబ్జెక్ట్ వర్బ్ టు ప్లస్ అంటే ఇది పాస్ట్ సింపుల్ అవుతుందో ఈ పార్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఎస్ రైట్, గతంలో చాలాసార్లు కూడా దీని గురించి మనం మాట్లాడాం. మరి పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, మరి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందమ్మా, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ వస్తుంది. వర్బ్ 3వ రూపం. ఇప్పుడు చూద్దాం, వాజ్ ఆల్రెడీ స్టార్ట్ అంటే వాజ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే,
సో కాబట్టి స్టార్ట్ అన్నాడు. ఇక్కడ వర్బ్ మళ్ళీ 1 ఇచ్చి వాస్ ఆల్రెడీ స్టార్ట్. దిస్ ఇస్ ద రాంగ్. హ్యాజ్ స్టార్టెడ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3. సో వర్బ్ 3 అనేది పర్ఫెక్ట్ టెన్స్, కానీ హ్యాజ్ అనేది ప్రెజెంట్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. సో స్టేట్మెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ పాస్ట్ కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. వుడ్ ఆల్రెడీ స్టార్ట్. వుడ్ అనేది ఏంటమ్మా, విల్కి వుడ్ రాస్తాం, సల్కి సుడ్, కెన్కి కుడ్ అంటే ఫ్యూచర్కి వచ్చేటప్పుడు పాస్ట్ హెల్పింగ్ వర్బ్ స్టార్ట్ తర్వాత. ఇది చూసారా ఎక్కడ వర్బ్ 1. దిస్ ఇస్ ద రాంగ్. ఆల్టర్నేటివ్ 3 అయ్యేటప్పుడు 4వది ఏంటండి, హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ అని చెప్పాము. సో దిస్ ఇస్ ద రైట్. వర్బ్ అయిన రూపం చెప్పాం, 3వ రూపం చెప్పాం. సో స్టార్టెడ్ వర్బ్ 3. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్లియరా? దీని షార్ట్ కట్ ఏంటి, ఎప్పుడైతే ఎలా ఇచ్చాడో ఒక స్టేట్మెంట్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఏదైతే ఉందో దాన్ని మనం చూస్ చేసాడు. సింపుల్గా 1 సెకండ్లో ఆన్సర్ చేయవచ్చు. ఇంత డీటెయిల్ అనాలిసిస్ లేకుండా షార్ట్గా ఆన్సర్ కూడా చేయవచ్చు. నెక్స్ట్, ద సెంటెన్స్ గివెన్ బిలో హ్యాస్ వన్ మిస్స్పెల్డ్ వర్డ్. స్పాట్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ సెలెక్ట్ ఇట్స్ కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. ఇచ్చినటువంటి దాంట్లో ఒక పార్ట్లో పొరపాటు ఉంది, తప్పు ఉంది. ఓకే, స్పెల్డ్ రాడ్ వర్డ్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ అండ్ సెలెక్ట్ ఇట్స్ కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. వ్రాప్డ్ అని చేసి చూడండి, సి వ్రాప్డ్ ది గిఫ్ట్ ఇన్ ఏ గిఫ్ట్ పేపర్. సో వ్రాప్డ్ అన్నాడు. సో వ్రాప్డ్, ఇక్కడ వ్రాప్డ్ అనే వర్డ్కి ఎన్ని విధాలుగా ఇచ్చాడు చూడండి. వ్రాప్డ్, వ్రాపెడ్, రాపడ్, which is the correct according to the pronunciation? How can we will choose the right answer? So raped అనేది wrong, వ్రాప్డ్. సో వ్రాప్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ స్పెల్లింగ్ ఒకటి ఏంటంటే ఇంకొక పి ఉంటే కరెక్ట్ ఆన్సర్. అండ్ సో దిస్ ఇస్ ద రైట్ స్పెల్లింగ్. సో వ్రాప్డ్. మరి వ్రాప్డ్ అంటే అర్థం ఏమిటి సార్? వ్రాప్డ్ అయితే కరెక్ట్, మరి వ్రాప్డ్ అంటే అర్థం ఏంటి? వ్రాపర్ అంటే చుట్టూ. ఓకేమా, చుట్టూ అని మనం చెప్తాం. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ది సెంటెన్స్. ఓకే, ఈ క్వశ్చన్లో మనం గమనించాము ఇక్కడ సినోనిమ్ రాయమన్నాడు. ఈ పదానికి సినోనిమ్ రాయాలి. ఏంటమ్మా, ఈ పదానికి సినోనిమ్స్ రాయాలి. రైట్. మరి కంపల్సన్ అని ఇచ్చాడు. సమ్ పీపుల్ హ్యావ్ ఏ డిజార్డర్ ఫ్రమ్ విచ్ కమ్స్ ద డే చెక్ డోర్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ది ప్రాపర్లీ లాక్డ్. ఎస్, దెర్ ఈజ్ ఎ 4 words: ప్యాషన్, ఆబ్లిగేషన్, అగ్రిమెంట్, ఎక్సర్షన్. మరి ప్యాషన్ అంటే ఏంటమ్మా, అభిరుచి అంటాం. పేషన్ అంటే ఏంటంటాం, అభిరుచి. ఏదైనా ఒక దానిపైన ఒక పేషన్ ఉండవు. నాకు టీచింగ్లో పేషన్, అభిరుచి, నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. దిస్ ఇస్ ద చెప్పవచ్చు. మరి ఆబ్లిగేషన్ అంటే బాధ్యత. ఏంటంటమ్మా, బాధ్యత అని చెప్పవచ్చు. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ ఆబ్లిగేషన్ ఫర్ దేర్ లైఫ్. ప్రతి ఒక్కరికి ఏంటి ఉండాలి, ఆబ్లిగేషన్, బాధ్యత ఉండాలి. అగ్రిమెంట్ అంటే ఏంటమ్మా, దేన్ని అగ్రిమెంట్ చేస్తాం, ఒక పని పట్ల ఎప్పుడైతే ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని ఒప్పందం అంటాం. ఓకే, ఒప్పందం. లేదా ఒక న్యూ హౌస్ కొంటాం, దాన్ని మనం ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, అగ్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ శ్రమ అని అంటాము. ఏంటంటాము, శ్రమ. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో ఫ్రమ్ ది కంపల్సన్ అనే పదానికి మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? సో కంపల్సన్ అంటే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆబ్లిగేషన్. సమ్ పీపుల్ హ్యావ్ ఎ డిజార్డర్ ఫ్రమ్ విచ్ కమ్స్ ద డేస్ టు చెక్ డోర్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ప్రాపర్లీ లాక్డ్. అంటే మనము సింపుల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసేటప్పుడుకి సరిగ్గా వేసామా లేదని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ తాళాన్ని కట్టేకూడదు, చెక్ చేస్తాం ఇలా కదిపేసి. సో దట్ ఈస్ కాల్డ్ ఆబ్లిగేషన్, బాధ్యత రహితంగా. ఓకేనా? సమ్ టైమ్స్ మన బైక్ డ్రైవ్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు తాళము ఆఫ్లో ఉంటుంది, కానీ ఆఫ్లో ఉంటే దాంట్లో వదిలేసి వెళ్ళిపోయాం. లేదంటే తాళము ఆఫ్ దాంట్లో ఉన్నా కూడా, తాళం దాంట్లో పెట్టేసినా కూడా ఆఫ్ చేసామా ఆన్లోనే ఉందని మళ్ళీ బ్యాక్ వచ్చి చెక్ చేస్తాం. సో ఇలా, సో ఎప్పుడు మనకి బాధ్యత ఉండేటప్పుడే మళ్ళీ రీకాల్ చేసి రీవర్క్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. మరి సినోనిమ్ రాయమన్నాడు. దేనికి సినోనిమ్ రాయమన్నాడు? ఓకే, సర్పెంటైన్.
సర్పెంటైన్ అనే పదానికి సినోనిమ్ రాయడు. ఈ వర్డ్ కొత్తగా ఉంటుంది మిత్రమా. సర్పెంటైన్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అర్థం ఇచ్చాడు. పాము అనేసి ఒక దగ్గర కూడా అర్థం ఇచ్చాడు. మరి నస్సెంట్, జిగ్జాగ్, ప్రొస్థెటిక్, ఓకే, ఫెయిరీ. సో నస్సెంట్ అంటే ఏమిటి? నస్సెంట్ అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొత్త అని చెప్పొచ్చు. ఓకే, నస్సెంట్ అంటే కొత్త. మరి జిగ్జాగ్ అంటే గందరగోళం అని చెప్పొచ్చు. లేదా గజిబిజి ఏంటి చెప్పొచ్చమ్మా? గజిబిజి అని చెప్పొచ్చు. మరి ప్రొస్థెటిక్ అని చెప్పొచ్చు. ప్రొస్థెటిక్ అంటే ఏంటి అంటాము అంటే, ప్రొస్థెటిక్ అంటే సో ఎగ్జాక్ట్ వర్డ్ ఈజ్ ఇన్ తెలుగులో ఒక్కొక్క దాని ఉంది, దీనికి ఇంగ్లీష్ వర్డ్ చెప్పేస్తాను. సో ఆర్టిఫిషియల్ బాడీ ఏడమ్మా? ఆర్టిఫిషియల్ బాడీ. మరి ఫైరీ అంటే ఏంటంటే, ఫైరీ అంటే ఏదైనా ఒక దాన్ని పని చేసేటప్పుడు మనం ఏంటో అంటున్నాం, వేడిగా ఉండేటప్పుడు ఒక పదార్థాన్ని పట్టుదాం, మండుతున్నా లేదా వేడిగా ఉన్నా, ఇటువంటి పదానికి అర్థం. సో విచ్ ఇస్ ద రైట్ సినోనిమ్ రాయమన్నాడు. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? సో దిస్ ఇస్ ది గజిబిజి. ఓకే, గజిబిజి. అయితే ఇక్కడ సర్పెంటైన్ అనేదానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అర్థం ఇచ్చాడు. ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ద రైట్ వర్డ్ ఇన్ ది డిక్షనరీలో అయితే ఒక్కొక్క దగ్గర, అంటే తెలుగు వర్డ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఇచ్చాడు. సో గజిబిజి అంటే గందరగోళం అని కూడా దీన్ని చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద థింగ్. అంటే ఎగ్జాక్ట్ వర్డ్ ఇవ్వలేదని నేను చెప్పాను, వేరే డిక్షనరీలో కూడా ఇచ్చి ఉండొచ్చు. ఓకేనా? Select the appropriate idiom that can replace the underlined phrase in the following sentence. Idiom రాయాలి. దేనికి అండర్లైన్ చేసినవాడు? హీ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ యాజ్ హీ ఈస్ టీచింగ్ కెమిస్ట్రీ ఎట్ యూనివర్సిటీ ఎట్ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ 25 years. ఫుల్ ఆఫ్ విజ్డమ్. ఒక యంగ్ ఏజ్ 25 yearsలో, ఓకే, హీ ఈజ్ టీచింగ్ కెమిస్ట్రీ ఎక్కడ? యూనివర్సిటీ లెవెల్లో అతి తక్కువ వయసులో క్లాస్ చెప్పేటప్పుడు హీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, ఫుల్ ఆఫ్ విజ్డమ్ విషయంలో ఫుల్ ఆఫ్, ఆయనకి ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్, హీ హ్యాజ్ ఏ ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. సో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? ఎన్ ఓల్డ్ హెడ్ ఆన్ యంగ్ షోల్డర్, ఎ ఫ్రాగ్ ఇన్ ఎ స్మాల్ పాండ్, ఎన్ అల్ఫా మోమ్, ఎ సిల్వర్ ఫాక్స్. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? ఫుల్ ఆఫ్ విజ్డమ్ అంటే ఏంటి సార్? ఫుల్ ఆఫ్ విజ్డమ్ అంటే, ఓకే, వాట్ వి సే ఫుల్ ఆఫ్ విజ్డమ్ అంటే ఎన్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ అడ్వైస్ కూడా అని చెప్పొచ్చు. ఓకే, ఎన్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ అడ్వైస్. సో పరిపూర్ణమైన నాలెడ్జ్తో పాటు ఆయన చెప్తారు. సో దిస్ ఇస్ ద ఎన్ ఓల్డ్ హెడ్, ఎ యంగ్ షోల్డర్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే దీనికి ఈ పదానికి ఇది కరెక్ట్ మీనింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఎక్కడ కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అడిగాడు, కొన్నిటి దగ్గర మిస్ స్పెల్డ్ వర్డ్ని అడుగుతున్నాడు, కొన్నిటి దగ్గర కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అడిగాడు. మసెంజర్. సో ఒకే పదం జేఈఆర్ ఇచ్చాడు. ఎస్, దిస్ ఇస్ ద రాంగ్. ఓకే, మసెంజర్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ క్లియర్. మసెంజర్ అనే స్పెల్లింగ్ క్లియర్గా మనం చదువుకోవాలి. ఎంఏఎస్ఎస్. ఓకే, ఎంఏఎస్ఎస్ఆ, ఎంఈఎస్ఎస్ఆ. సో ఎంఏ ఉంది, ఎంఈ ఉంది. అయితే దిస్ పార్ట్ హ్యాస్ రిలేటెడ్. ఎంఏ ఉంది, ఎంఈ ఉంది. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఇప్పుడు చూద్దాం. మెసెంజర్ అనే స్పెల్లింగ్లో మనం చూస్తాం దిస్ పార్ట్ హ్యాస్ ద రైట్, మెసెంజర్ ఆర్ మసెంజర్. సో మసెంజర్కి ఇక్కడ చూడండి, ఇక్కడ మెసెంజర్స్, MESSENGERS. సో దిస్ ఇస్ ద కరెక్ట్ పార్ట్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద మసెంజర్, మా అనేసి ఇచ్చాడు ఇక్కడ. తర్వాత SSA ఇచ్చాడు, ఎక్కడ MASE మెసెంజర్ అనేసి ఇచ్చాడు. సో ఎక్కడ తప్పు ఉంది? దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఇడియం. ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్ అనే పదానికి ఇడియం రాయమన్నాడు. ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్ అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఏం చెప్తామంటే, ఏదైనా అన్కంట్రోలబుల్ స్పెసిఫిక్ రీజన్, ఓకే, లేదా అన్కంఫర్టబుల్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్, ఏదైనా ఒక పని చేసేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు ఆ పని పట్ల ఆ వ్యక్తికి ఒక సందర్భంలో ఒక పరిస్థితిలో అన్కంఫర్టబుల్గా
అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారు. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అనేక రకాల అనుకోకుండా కొన్ని ఒడిదుడుగులు వస్తాయి. ఆ ఒడిదుడుగులు కూడా అధిగమించి మనం వెళ్తాం. సో అప్పుడు లేదు, ఒక ఎన్వైరన్మెంట్కి వెళ్ళారు, అది అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మనం గ్రౌండ్లో ఫిజికల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సమ్టైమ్స్ ఇప్పుడు జస్ట్ కాలుకు చిన్న దెబ్బ తగిలింది, రన్నింగ్ చేసేటప్పుడు ఏంటవుతుంది, అన్కంఫర్టబుల్. సో దట్ ఈస్ కాల్డ్ ఏంటంటారు, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే అన్కంఫర్టబుల్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్. ఏడమ్మా, అన్కంఫర్టబుల్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్, ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్. మరి ఇప్పుడు విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? గో ఫిషింగా, బి నో స్ట్రగ్లింగ్ అబౌట్ సంథింగ్, బి ఏ సర్వైవర్, నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇన్ ఏ న్యూ ఎన్వైర్న్మెంట్. ఎస్. సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోయింది, నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇన్ ఏ న్యూ ఎన్వైర్న్మెంట్. కొత్త ఎన్వైర్న్మెంట్లో మనము అడ్జస్ట్మెంట్ అవ్వలేకపోవడం. ఎమరైట్ అన్నాడు. కొత్త ప్రాంతంలో నేను ఇంతకుముందే చెప్పాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అన్కంఫర్టబుల్ అనేది చెప్పడం జరిగింది. ఒక ప్రాంతానికి వెళ్ళాము, లేకపోతే ఒక దగ్గర జాబ్ చేయడానికి వెళ్ళాము, ఆ పరిస్థితుల ప్రాంతంలో మనం ఎప్పుడైతే అడ్జస్ట్ అవ్వలేమో అటువంటి సందర్భంలో దీన్ని మనం ఉపయోగించాలి. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. మిస్ఫార్చ్యూన్ అనే పదానికి ఏం రాయమన్నాడమ్మా? యాంటోనిమ్ రాయమన్నాడు. మరి మిస్ఫార్చ్యూన్ అంటే ఏంటి? మిస్ఫార్చ్యూన్ అంటే ఏంటంటమ్మా? చాలామంది అంటుంటారు, సో నాది దురదృష్టం, అందుకోసమే నాకు ఉద్యోగం రాలేదు. ఏంటంటారు, నాకు చాలా పెద్ద దురదృష్టం, అందుకోసమే దగ్గరలో వచ్చి 1 మార్కులో పోయింది, 2 మార్కులో పోయింది, హాఫ్ మార్కులో పోయిందని ఐ హ్యావ్ ఏ మిస్ఫార్చ్యూన్, చాలా దురదృష్టం నాకు, అందుకోసమే నాకు రావాల్సిన ఉద్యోగం నాకు రాలేదు అని అంటాం. మరి దానికి ఏంటి రాయమన్నాడు? యాంటోనిమ్ రాయమన్నాడు. మరి యాంటోనిమ్ రాయమన్నాడు మిస్ఫార్చ్యూన్కి. సార్ దురదృష్టం అంటే అదృష్టం కింద వస్తుంది కదా. సో చూద్దాం ఇప్పుడు మరి అటువంటి వర్డ్ వస్తుందా, ఇంకొక వర్డ్ వస్తుందా? కొండెమ్ అని ఇచ్చాడు, బ్లెస్సింగ్ అనేసి ఇచ్చాడు, ఎఫ్లిక్షన్ అనేసి ఇచ్చాడు, సపోర్ట్ అని ఇచ్చాడు. విచ్ ఇస్ ద కరెక్ట్? మరి కొండెమ్ అంటే ఏంటి? వీ హ్యావ్ కొండెమ్ అంటే ఖండించడము అంటారు. ఏంటంటారమ్మా? ఖండించడము అంటారు. మరి బ్లెస్సింగ్ అంటే ఎవరికైనా బ్లెస్సింగ్ ఇస్తాం, ఆశీర్వాదం. ఓకే, ఆశీర్వాదం అంటాం. ఓకే, బ్లెస్సింగ్స్. ఇంకో చాలా పదాలు చెప్పవచ్చు, ఇదే కరెక్ట్ అని మనం చెప్పాం, ఎందుకంటే మీనింగ్ కదా. మరి ఎఫ్లిక్షన్ అంటే ఏంటి మిత్రమా? ఎఫ్లిక్షన్ అంటే బాధ. ఓకే, బాధ. సో మనం అనుకున్నటువంటి ఏదైనా వాట్ ఈస్ ద రిజల్ట్ రాకపోవడం కానీ, అనుకున్నటువంటి స్థాయికి ఎదగలేకపోవడం అటువంటి జరిగితే సో ఎఫ్లిక్షన్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ సపోర్ట్. మరి సపోర్ట్ అంటే ఏంటి? సపోర్ట్ అంటే అందరికీ తెలుసు, ఏంటమ్మా? ఈజీ వర్డ్, మద్దతు అంటేటమ్మా మద్దతు అని చెప్పొచ్చు. విచ్ ద రైట్ ఆన్సర్? మిస్ఫార్చ్యూన్ దురదృష్టం. మరి దీని సూటబుల్ వర్డ్ ఏంటి? సో మిస్ఫార్చ్యూన్ సూటబుల్ ఏంటంటే దురదృష్టం అంటే బ్లెస్సింగ్స్. భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ నా పైన లేదు. ఓకే, భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ నా పైన లేదు, ఆశీర్వాదం. ఓకే, సో అందుచేత నాకు ఉద్యోగం రాలేదు అని అంటాం. నెక్స్ట్, ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ హిమ్, సో ఐ am hesitant టు సే ఆర్ డూ ఎనీథింగ్ అన్నాడు. దీనికి ఏం చెప్పాడు? యాంటోనిమ్ రాయమన్నాడు. మరి ఏ పదానికి యాంటోనిమ్ రాయమన్నాడు? పొలైట్. పొలైట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ రాయమన్నాడు. మరి పొలైట్ అంటే ఏంటమ్మా? మర్యాదగా మాట్లాడడము అని అంటాం. మరి అనేక రకాలు చెప్పవచ్చు. సో కైండ్ అంటే ఏంటమ్మా? దయ. ఓకే, కైండ్ అంటే దయ కలిగినటువంటి వ్యక్తిని మనం ఏమంటారు? కైండ్ అని చెప్పొచ్చు. ఇంకోటి కైండ్కి ఇంకొక అర్థం కూడా రకం అని కూడా చెప్పొచ్చు. ఓకే, వేరే రకం అని కూడా చెప్పొచ్చు. సో కాబట్టి అందుకోసం ఇంగ్లీష్కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అర్థం అవుతుంది కాబట్టి అది మనం కొంచెం గుర్తుంచుకోవాలి. మరి అబ్రప్ట్ అంటే ఏంటమ్మా? ఆకస్మిక. ఏంటమ్మా? ఆకస్మిక అంటారు, అంటే సడన్గా, హఠాత్తుగా. మరి బ్లఫ్ ఉంది, ర్యూడ్ ఉంది. బ్లఫ్ అంటే ఏంటమ్మా? బ్లఫ్ అంటే ఎవరైనా బుకాయింపు. ఓకే, సో బుకాయింపు అని అంటారు, బుకాయింపు. ఓకే, బ్లఫ్. మరి ర్యూడ్ అంటే మర్యాద లేకుండా మాట్లాడడం. ఓకే, మర్యాద లేకుండా మాట్లాడు. ఎవరైనా మర్యాద లేకుండా మాట్లాడే వ్యక్తిని మనం ఏంటంటే ర్యూడ్గా మాట్లాడుతున్నామండి. ఇప్పుడు పొలైట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటో మీకే క్లియర్గా అర్థమైపోయింది. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో ర్యూడ్ ఈజ్ ద రైట్. అంటే ర్యూడ్ అనే పదానికి ఏమవుతుంది? మర్యాద లేకుండా మాట్లాడడం అంటారు. ర్యూడ్ అంటే పొలైట్ అంటే మర్యాద, అంటే మర్యాద లేకుండా మాట్లాడడం.
బ్లఫ్ అబ్రప్ట్ అంటే ఆకస్మికంగా, బ్లఫ్ అంటే ఏంటన్నామో బుకాయించడం అంటే తప్పు చేస్తారు, ఆ తప్పుని ఒప్పుకోకుండా తప్పించుకోవడానికి అనేక రకాలు నేను కాదు. చిన్నప్పుడు మనం ఇంట్లో ఉండేటప్పుడు ఏదైనా మనం ఇంటి దగ్గర ఒక వస్తువు ఇంట్లో ఉన్నాడు వస్తువు తినేస్తుంటాం. బట్ అమ్మ అడిగేటప్పుడు ఏదో అబద్ధాలు చెప్పి బుక్కాయించేస్తాం. నా అమ్మ నేను కాదు, నాకు తెలియదు అసలు, గొప్ప ఎక్స్టెన్స్ చేస్తాం. సో అటువంటి సందర్భంలో మనం ఏం చెప్పొచ్చు, ఆ వర్డ్ని చెప్పొచ్చు. సెట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. కాంపాక్ట్ అనే పదానికి యాంటోనిమ్ రాయమన్నాడు. కాంపాక్ట్ అనే పదానికి యాంటోనిమ్ రాయమన్నాడు. మరి కాంపాక్ట్ అంటే ఏమిటి? కాంపాక్ట్ అంటే అర్థం ఏమిటంటే చక్కగా, ఏంటమ్మా చక్కగా అని చెప్పొచ్చు కాంపాక్ట్. మరి ఎక్స్పెండ్ అంటే ఏం చేయవచ్చు అంటే పెంపొందించడం. ఎక్స్పెండ్ అంటే పొడిగించు కూడా అని చెప్పొచ్చు. ఎక్స్పెండ్ అంటే ఏమమ్మా పొడిగించు. ఎక్స్పెండ్ అని మనం ఏం చెప్పొచ్చు, పొడిగించు. లేదా విస్తరింప చేయు, ఏంటి చెప్పొచ్చు, విస్తరింప చేయు అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ కంప్రెస్ అంటే ఏం చేస్తాం మనం ఏదైనా కూడా, అంటే కంప్రెస్ అంటే ఏంటి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చేయాలి, ఎంత పెద్ద వీడియో వచ్చేటప్పుడు ఒక్కోసారి ఏం చేస్తాం, దాన్ని కుదింపు చేస్తాం, కంప్రెస్ చేస్తుంటాను, కుదింపు. సో కుదింపు అంటే చూడండి, నేను పెట్టినటువంటి ఈ డిజిటలైజ్డ్ క్లాసు ఒక అరగంట వీడియో చేస్తే నాకు ఎన్ని జీబీలు వస్తుందో తెలుసా? 36 GB వస్తుంది. నమ్ముతారా? అంత క్లారిటీ మన క్లాస్, అంత ఎఫెక్టివ్గా. చూడండి మీ స్టేట్ లెవెల్లో ఎక్కడ కూడా ఇంత విజువలైజ్, ఎంత క్లారిటీ క్లాస్ అంటే క్లారిటీ రావట్లేదు క్లాస్లో. సో అంత క్లారిటీ. దీన్ని నేనేం చేస్తున్నాను, కంప్రెస్ చేస్తున్నాను మళ్ళీ. సో కంప్రెస్ చేసేటప్పుడు ఆ 30 minutes వీడియో ఎంతకు వస్తుంది, ఒక 1 GB 2 GB దేనికి వస్తే అప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది, యాప్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అంటే రికార్డ్ చేయడం ఒక ఎత్తు, రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, కంప్రెస్ చేయాలి. కంప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, అప్లోడ్ చేయాలి. ఒక్క వీడియో నేను క్లాస్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి చూడండి. సో 10 మంది స్టాఫ్ ఉన్నారు దీని వర్క్ అంతా చేయడానికి. సో ఎంత ప్రెజర్ పడుతుందో, ఎంత వర్క్ నా మీద పడుతుందో ఒకసారి ఆలోచించండి. సింపుల్గా మీరు సమ్ టైమ్స్ సార్ రెగ్యులర్ ఎందుకు వీడియో చేయట్లేదు, లేదా ఎలాగెందుకు చేయలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో మాట్లాడుతుంటారు. బట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఒక వర్క్ చేసి అది అవుట్పుట్ ఇవ్వాలంటే ఐ హ్యావ్ టు పే మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఐ హ్యావ్ టు స్పెండ్ మచ్ ఆఫ్ టైమ్స్. ఓకే, దీనివల్ల నాకేమైనా బెనిఫిట్ వస్తుందా? లేదు కదా. బట్ దీనివల్ల ఎవరికి బెనిఫిట్ వస్తుంది, స్టూడెంట్కి బెనిఫిట్ వస్తుంది. సో బెనిఫిట్ వచ్చే పనులు నేను చేస్తే, బోల్డ్ వ్యూస్ వచ్చే వర్క్స్గా నేను చేస్తే నా ఛానల్ ఇంకా సూపర్గా గ్రోత్ అయిపోతుంది. ఏంటని, ఎంతమంది అప్లై చేస్తారు, ఎంత మాకు, దెర్ ఈజ్ ఎ డిఫరెంట్ వేస్ ఆర్ దేర్ టు గెయిన్ ఏ లాట్ ఆఫ్ వ్యూస్. బట్ మనది అలా కాదు. మన ఛానల్ పిఆర్ అకాడమీ ఈజ్ ఆల్వేజ్ యూస్ఫుల్ టు ఏ కంటెక్చువల్ ఉండాలి. ఒక స్టూడెంట్కి యూస్ఫుల్ అయ్యేటట్టు ఉండాలి. మనం చెప్పే ప్రతి ఒక్క క్లాస్ ఎంతో కొత్త పిల్లవాడికి ఇంపాక్ట్ చూపిస్తుండాలి. కాంపాక్ట్ కాదు, ఇంపాక్ట్ కాంపాక్ట్ కూడా ఉండాలి, చక్కగా ఉండాలి, ఇంపాక్ట్ చూపిస్తుండాలి. అది నా యొక్క ఉద్దేశం. అందుచేత ఇంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో అది అర్థం చేసుకోగలుగుతారని అంటున్నాను. సో అవసరం వచ్చింది కాబట్టి చెప్పాను, లేకపోతే ఇంతవరకు ఈ మాట ఎప్పుడు నేను చెప్పలేదు. నెక్స్ట్ మల్టిపుల్ అంటే ఏంటమ్మా, బహుళ అంటారు. ఏంటంటారు, బహుళ. ఓకే, బహుళ అనేసి అంటారు. మరి షార్ట్ అంటే చిన్నగా. ఓకే, చిన్నగా. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? కాంపాక్ట్ అనే పదానికి మనం ఇప్పుడు చెప్తున్నాం. కాంపాక్ట్ అంటే మరి ఏంటని చెప్పాము, కాంపాక్ట్ అంటే చక్కగా అంటే అర్థం ఏంటమ్మా, సో ఎక్స్పెండ్ చేయడం. ఓకే, సో దట్ ఈస్ ద యాంటోనిమ్ రాయమన్నాడు కదా. సో చక్కగా, సో ఎక్స్పెండ్ చేయడము. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వర్డ్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ఈ పదానికి సినోనిమ్ రాయమన్నాడు. ఏ పదానికి సినోనిమ్ రాయమన్నాడమ్మా, సాలిటరీ అనే పదానికి సినోనిమ్ రాయాలి. మరి సాలిటరీ అంటే ఏంటమ్మా, ఒంటరిగా. ఏంటంటారమ్మా, ఒంటరిగా. అంటే ఎలోన్. ఓకే, వన్ సెల్ఫ్ ఎలా చెప్పొచ్చు, ఒంటరిగా. మరి ఆక్వర్డ్ అంటే ఏంటి, ఇబ్బందికరంగా మాట్లాడదాం. ఓకే, ఇబ్బందికరంగా. ఓకే, ఆక్వర్డ్ అంటే ఇబ్బందికరంగా, కష్టకరంగా అని చెప్పొచ్చు. సింగిల్ అంటే ఒక తెలుసు అర్థం, దీనికి తెలుసు. ఓకే, నెక్స్ట్ హార్డ్షిప్ అంటే కష్టకాలం. ఓకే, ఏం చెప్పొచ్చు, కష్టకాలం. జాయ్ఫుల్ అంటే ఆనందకరమైన.
సో సినోనిమ్ రాయమని సాలిటరీ ఒంటరి, విచ్ ఒంటరి అంటే దీనికి ఇంకా డిఫికల్ట్ వర్డ్ ఏమైనా ఉంటుందమ్మా? సో ఎవ్రీబడి హ్యాస్ నో క్లియర్ అబౌట్ దట్ సింగిల్. ఓకే, సో వెరీ ఈజీ వర్డ్ దిస్ ఇస్ ద. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కామన్ ఎర్రర్ అడిగాడు. ఓకే, కామన్ ఎర్రర్. Part of the following sentence have been given as option. One of them may contain an error. Select the past of the content, no, the error from the given option. If you don't find any error, mark no error as your answer. He goes to Simla every year. Yes, every year. But this year he was going to Goa. He was going to Goa. His subject was helping verb, going to verb to Goa, object, right? మరి ఏ పార్ట్లో తప్పు ఉంది అన్నాడు? హీ వాస్ గోయింగ్ టు సిమ్లా ఎవ్రీ ఇయర్లో తప్పు ఉందా, ఈ పార్ట్లో తప్పు ఉందా అని అడిగాడు, రైట్. మరి హీ వాస్ గోయింగ్ టు గోవా పార్ట్లో తప్పు ఉందా? మూడోది బట్ దిస్ ఇయర్, ఈ పార్ట్లో తప్పు ఉందా? ఓకే, 3 పార్ట్లు. నాలుగోది నో ఎర్రర్. కామన్, విచ్ పార్ట్ హ్యాజ్ ఎర్రర్. మనం బాగా గమనించాలి, ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు చాలా ఈజీగా మనం చేయాలి మిత్రమా. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు హీ గోస్ టు సిమ్లా ఎవ్రీ ఇయర్, బట్ దిస్ ఇయర్ హీ వాజ్ గోయింగ్ టు అంటే హీ గోస్ సబ్జెక్ట్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ టు సిమ్లా ఎవ్రీ ఇయర్ అన్నాడు. సో ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ ఇవన్నీ ఎక్కడ వస్తుంది? ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉంటుంది. మళ్ళీ ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉండడానికి ఇంకోటి ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ 1లో ఏమైనా పొరపాటు ఉందంటే వర్బ్ 1లో కూడా పొరపాటు లేదు. సబ్జెక్ట్ ఏమో థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది హీ, కాబట్టి వర్బ్ ఏంటి ఉంది? ఎస్ లేదా ఈఎస్ చేర్చుంది అంటే హీ గోస్ ఉంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ అనేటప్పుడు ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ వచ్చేటప్పుడు మనం ఏం చెప్తాం? గోస్ అని చెప్తాం. సో ఇక్కడ పాటలు ఏమైనా తప్పలేదు, బట్ దిస్ ఇయర్, మళ్ళీ దిస్ ఇయర్ అన్నప్పుడు మళ్ళీ ప్రజెంటే కదా. సో హీ వాస్ గోయింగ్ అన్నప్పుడు ఇక్కడ హీ వాస్ గోయింగ్, ఇక్కడ సారీ హీ వాస్ గోయింగ్, ఇక్కడ వెబ్ 2 రాస్తాం. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వెబ్ 4. ఓకే, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ 4. ఇది దేంట్లో ఇచ్చాడమ్మా? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చాడు. చూడండి, పాస్ట్ అంటే ఇది ప్రజెంట్ సింపుల్లో ఇచ్చి ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇవ్వడం కరెక్టా? ఎక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది, ఇక్కడ కూడా హెల్పింగ్ విత్ థర్డ్ పర్సన్ సింగులర్. బట్ వాట్ ద థింగ్ ఈజ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హియర్ రాంగ్. విచ్ పార్ట్ హ్యాజ్ ఎర్రర్? ఈ పార్ట్లో తప్పు ఉందా లేదా? హీ వాస్ గోయింగ్ టు గోవా, దిస్ పార్ట్ హ్యాజ్ ఎర్రర్ అంటే ఇది తప్పు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఏ పార్ట్లో తప్పు ఉంది ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. తప్పు లేకపోతే నో ఎర్రర్ రాయమన్నాడు. తప్పు ఉంది మనం అర్థం చేసుకున్నాం. ఒకవేళ సార్ దట్ ఈస్ ఎ కరెక్ట్, మరి ఇది రాయవచ్చు కదా, హీ గోస్ టు సిమ్లా ఎవ్రీ ఇయర్ తప్పు ఉంది కదా, కానీ ఎక్కడ ఏంటి ఉంది ఒకవేళ ఉంటే దిస్ ఇయర్. సో పొంతన లేదు స్టేట్మెంట్కి. సో 3 భాగాలకి ఒకదానిపైన ఒకదాని పొంతన లేదు, కాబట్టి వి డైరెక్ట్లీ సే దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. Select the most appropriate option to that can substitute the underlined segment in the given sentence. If there is no need to substitute, select no substitution. Yes, ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. Because I had to catch the train and as we were short on time, I forgot to pack my toothbrush for our vacation. సో వెనక్కి ఎందుకు జరుగుతున్నానంటే ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా, రైట్. No substitution. I have forget to pack my toothbrush for our vacation. I forget to pack my toothbrush for our vacation. I have forget to pack my toothbrush for our vacation. So we have to understand according to the statement. ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చేయడం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో చూద్దాం ఇప్పుడు. బికాస్ ఐ హ్యాడ్ టు కేస్ ఏంటంటమ్మా? ఐ హ్యాడ్ టు కేస్ అంటే దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ ది పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్లో ఉందని మనకి అర్థమైంది. ఓకే, ఐ తర్వాత ఐ ఫర్గెట్ టు ప్యాక్ మై టూత్ బ్రష్ ఫర్ అవర్ వెకేషన్. ఓకే, సో ఈ పార్ట్కి అండర్లైన్ చేశాడు వాడు అక్కడ. ఓకే, ఈ పార్ట్కి అండర్లైన్ చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండర్లైన్ ఉంటుంది? ఓకే, వెకేషన్ వరకు, రైట్, అండర్లైన్ ఉంటుంది. మరి ఈ పార్ట్లో ఏమైనా తప్పు ఉందా? ఐ ఫర్గెట్ టు, ఫర్గెట్ అనేది ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా మిత్రమా? ప్రెజెంట్లో ఉంది. సబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ 1
ప్లస్ ఆబ్జెక్ట్ అంటే వీ అండర్స్టాండ్ దిస్ ఇస్ ద ప్రజెంట్. ఎక్కడేమో స్టేట్మెంట్ పాస్ట్లో చెప్పి ఎక్కడ ప్రజెంట్లో చెప్పడం అనేది తప్ప ఒప్ప తప్పు, కాబట్టి నో సబ్స్టిట్యూషన్ రాదు. ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు చూస్తే మనకి ఏంటంటే ఐ హ్యావ్ అన్నాడు, ఐ హ్యావ్ రెండింటి దగ్గర ఐ హ్యావ్. సో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఫర్గెట్. సో కాబట్టి వర్బ్ 3. సో ఈ రెండింటి దగ్గర కూడా ఏం చెప్పాడంటే ప్రజెంట్కి మళ్ళీ వచ్చిండు. ప్రజెంట్కి ఎప్పుడైతే వచ్చాడో స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్ పాస్ట్లో ఉంటే మళ్ళీ ప్రజెంట్కి రావాల్సిన ఏమేముంది. సో బోత్ ఆర్ ది రాంగ్. సో విచ్ పార్ట్ హ్యాజ్ ఎ రైట్? ఐ ఫర్గెట్ టు ప్యాక్ మై టూత్ బ్రష్ ఫర్ అవర్ వెకేషన్. సో దిస్ ఇస్ ద. అప్పుడు ఏంటంటే ఈ వర్బ్లో తప్పు ఇచ్చాడు. ఇది కేవలం వర్బ్ అనేది పాస్ట్లో ఉంటే ఫర్గెట్. మరి సార్ ఫర్గెట్ ఓకే సార్, మరి వర్బ్ 3 కూడా అంటే ఎస్ వర్బ్ 3 కూడా సమానమే, కానీ వర్బ్ 3 ఇది చెప్పాలంటే ఖచ్చితంగా దాని ముందు మనం హెల్పింగ్ వర్బ్ రాయాలి. రాస్తున్నప్పుడు వర్బ్ 3 అవుతుంది, లేదు అంటే వర్బ్ 3 అని చెప్పడానికి లేదు. సో దిస్ ఇస్ అంటే పర్ఫెక్ట్ అని మనం చెప్పడానికి లేదు. సో దిస్ ఇస్ ద థింగ్. సో విచ్ హ్యాస్ పార్ట్ హ్యాస్ ఎ రైట్? దిస్ పార్ట్ హ్యాస్ ఎ రైట్ ఫర్ అవర్ వెకేషన్. క్లియరా? దట్స్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate synonyms of the underlined word in the given sentence. Synonym రాయమన్నాడు మిత్రమా. మరి ఏ పార్ట్కి సినోనిమ్స్ రాయాలి? ప్రోగ్రెస్ అనే పదానికి సినోనిమ్స్ రాయాలి అన్నాడు. అండర్లైన్ ఇది చేసిండు కాబట్టి. హర్ ప్రోగ్రెస్ ఈస్ అన్పారల్డ్ విత్ ద ఆఫ్ ఎనీ అదర్ టీచర్స్. ఎస్ ప్రోగ్రెస్ అనే పదానికి సినోనిమ్ రాయమన్నాడు. మరి ప్రోగ్రెస్ అంటే ఏంటమ్మా? పురోగతి. ఏం చెప్పొచ్చు? పురోగతి. ఓకే, పురోగతి అని చెప్పొచ్చు. ప్రోగ్రెస్ అంటే డెవలప్మెంట్, గోయింగ్ ఆన్. సో డైలమా, బెటర్మెంట్, ఓకే, సెనారియో, ప్లైట్. డైలమా అంటే ఏంటి చెప్పమ్మా? గందరగోళం. లేదు అంటే ఎప్పుడైనా ఒక పర్సన్ డైలమాలో ఉన్నాడు, కన్ఫ్యూజన్లో ఉన్నాడు, గందరగోళంలో ఉన్నాడు. ఏంటమ్మా? గందరగోళంలో ఉన్నాడు అని చెప్పొచ్చు. గోళంలో ఉన్నాడు. మరి బెటర్మెంట్ అంటే ఎప్పుడు చెప్తాం? బెటర్మెంట్ ఏ సందర్భంలో బెటర్మెంట్ చెప్తాం? బెటర్మెంట్ అంటే మెరుగుపడుతుంది. ఏటమ్మా? మెరుగుపడుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది? బెటర్మెంట్ ఉంది. బెటర్మెంట్ మెరుగుపడుతూనే ఉంది. నెక్స్ట్ సినారియో ఎప్పుడు చెప్తాం? ఓకే, ఏ సందర్భంలో అయితే మీరు ప్రిపేర్ అవుతారో ప్రిపేర్ అయ్యే సందర్భంలో ఒక అనుకోకుండా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసే బదులు చూస్ చేసే బదులు అది ఆన్సర్ పెర్ఫెక్ట్ అని తెలిసినప్పుడు ఒక ఆప్షన్ చూసే బదులు ఇంకొక ఆప్షన్ రాయడం దురదృష్టం అని చెప్పొచ్చు. దృష్టాంతం కూడా చెప్పొచ్చు. మరి ప్లైట్ అంటే ఏంటమ్మా? ప్లైట్ అంటే దుస్థితి. ఏం చెప్పొచ్చు? దుస్థితి అంటే పరిస్థితి కూడా అని చెప్పొచ్చు. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? విచ్ ఇస్ ద ప్రోగ్రెస్ అంటే పురోగతి అన్నాం. అప్పుడు విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో ఇప్పుడు అర్థమైపోయింది మనకి. బెటర్మెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, బెటర్మెంట్ కూడా ఉంది. నా ఒక వర్క్లో బెటర్మెంట్ ఉందని చెప్పొచ్చు. సెలెక్ట్ ది మోస్ట్ appropriate option that can substitute the underlined segment in the given sentence. Between the 11 members of the team, there was a great discord and this led to their dismissal performance అన్నాడు. బిట్వీన్ ది 11 మెంబర్స్ అన్నాడు. ఈ పార్ట్లో ఏమైనా అండర్లైన్ చేసే పార్ట్లో తప్పు ఉందా? ఎస్. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి ఒక్క పార్ట్ కరెక్ట్. ద 11 members of the team, the 11 members of the team in the team అన్నాడు. ప్రపోర్షనల్. చూడండి నెక్స్ట్ ద 11 members ఆఫ్ ది టీమ్ ఆఫ్ అన్నాడు. ఎక్కడ? ద 11 members ఆఫ్ ది టీమ్ అన్నాడు. ప్రెపోజిషనల్ ఎర్రర్. తర్వాత ముందుకు ఏమన్నాడు? ఎమాంగ్, బిట్వీన్, బిసైడ్, బిట్వీన్. సో విన్నాం. ఎమాంగ్ ఎప్పుడు రాస్తాం? బిట్వీన్ ఎప్పుడు రాస్తాం? బిసైడ్ ఎక్కడ రాస్తాం? సో ప్రెపోజిషనల్ ఎర్రర్. మనకి ఇక్కడ అర్థమైంది ఏ గ్రామర్ పరంగా ఇది తప్పు ఉందంటే ప్రెపోజిషనల్ పరంగా ఇది తప్పు ఉంది. రైట్. మరి ప్రెపోజిషనల్ పరంగా తప్పు ఉన్నప్పుడు విచ్ ఆఫ్ ది టీమ్ అనేది రైట్. ఎందుకంటే ఆఫ్ చెప్పేటప్పుడు హీఈస్ మెంబర్షిప్ చెప్పేటప్పుడు ఒక టీం గురించి మాట్లాడేటప్పుడు ఆఫ్ అనేది కరెక్ట్, ఎక్కడ తప్పు అయితే లేదు. సో ఇన్, ఆఫ్ ఈ రెండు పోయింది. అక్కడ మిగిలింది ఏంటి? ఆఫ్ అని రావాలి, ఆఫ్ అని రావాలి. సో చూడండి, హీఈస్ ద స్టాప్ ఆఫ్ ది ఎస్బీఐ అంటాం. ఆయన ఒక వ్యక్తి ఎప్పుడంటే స్టాప్, ఎస్బీఐలో ఒక స్టాప్ అయితే ఈ ఎగ్జాంపుల్. రీసెంట్గా నేను ఆఫ్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మళ్ళీ అదే ఎగ్జాంపుల్ నుంచి ఇక్కడ క్వశ్చన్ కనిపించింది. ఓకే, ఆఫ్ అంటే రైట్. మరి రెండు ఆప్షన్లు మిగిలింది ఒకటైనా రావాలి, రెండైనా రావాలి. తర్వాత బిట్వీన్ అనేది ఎప్పుడు చెప్పాలి? ఇద్దరు మధ్య గురించి చెప్పేటప్పుడు 2%. రామ
సో ఎలా చెప్తాం? సీత ఈజ్ వాకింగ్ బిట్వీన్ రామ అండ్ లక్ష్మణ్ అని చెప్పవచ్చు ఆ సందర్భంలో. లేదా ఫోర్త్ ఈజ్ ఏ డిజిట్, ఇట్ ఈస్ ద బిట్వీన్ నంబర్ ఆఫ్ ది 3 and 5 అని చెప్పవచ్చు. క్లియరా? సో ఎలా చెప్పేటప్పుడు మనం బిట్వీన్ అని ఉపయోగిస్తాం. కాబట్టి ఇది కాదు, ఇది కాదు. మిగిలింది బిసైడ్ అని అవ్వాలి, ఎమాంగ్ అయినా అవ్వాలి. సో బిసైడ్ అంటే ప్రక్కన కదా. సో ఎమాంగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అమాంగ్ ది 11 మెంబర్స్లో కదమ్మా. సో 11 members. సో దిస్ ఇస్ ద కరెక్ట్. అమాంగ్ ది 11 members ఆఫ్ ది టీమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాసెస్కి ఇచ్చాం మిత్రమా. ఈ క్వశ్చన్ పేపర్ ఎవరు రాశారు కానీ వెరీ 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 లక్కీయెస్ట్ ఆస్పిరెంట్స్ ఈ షిఫ్ట్ ఎవరైతే రాశారు. ఎందుకంటే ఇక్కడ 5 questions కూడా బిలాంగ్స్ టు ది ప్రపోజిషన్ నుండి ఇవ్వడం జరిగింది. రెండోది, ఒక స్టూడెంట్ ప్రపోజిషన్ గతంలో 2023లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లు అన్నీ పరిశీలిస్తే ప్రపోజిషన్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు. 2021లో మనం క్వశ్చన్ పేపర్ అంతా గమనిస్తే టెన్స్కి కండిషనల్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు. కానీ ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క టాపిక్ పైన ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడు. మరి ఏ సంవత్సరం దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాడు అనేది మనం చెప్పలేము. అలాగే వాట్ ఈస్ కాల్డ్ 2023లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో హోమోఫోన్స్ నుంచి ఎగ్జాక్ట్ 36 questions అబౌవ్ వచ్చింది. జరిగినటువంటి 76 షిఫ్ట్ నుండి మనం గమనిస్తే ఇలా ఒక్కొక్క ఇయర్లో ఏ క్రైటీరియాకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడు అయితే మనం చెప్పలేం. బట్ వచ్చేటప్పుడు ఎలాంటి షిఫ్ట్ నుంచి ఎవరైతే రాస్తారో దే ఆర్ వెరీ లక్కీయెస్ట్ వాట్ ఈస్ కాల్డ్ ఆస్పిరెంట్ అని చెప్పొచ్చు. మరి చూద్దాం ఇప్పుడు ప్రపోజన్ చూడండి. డైరెక్ట్ నేను పాసెస్కి వస్తున్నాను. My breath is halted like grasping for air, days crying for too long and hard అన్నాడు. సో in crying, under crying, after crying, about crying. ఇన్ అంటే ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇన్ అంటే ఎక్కడ ఉపయోగిస్తామమ్మా? ఇన్ అనేది ఒక పొజిషన్ గురించి. ఇన్ ఏదైనా ఒక లోపల ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెప్ట్ బుక్ ఇన్ ద డెస్క్. సో డెస్క్ లోపల దట్ పొజిషన్ లోపల భాగం చెప్పాడు. అండర్ అంటే ద మ్యాన్ ఈజ్ సెట్ అండర్ ది ట్రీ క్రింద భాగం గురించి చెప్పేటప్పుడు మనం చెప్తాం. ఆఫ్టర్ అంటే తర్వాత హీ కమ్స్ ఆఫ్టర్ మీ. ఓకే. అబౌట్ ఐ డోంట్ నో అబౌట్ హర్ క్యారెక్టర్, తన గురించి నాకు తెలియదు, ఆ జాబ్ గురించి నాకు ఐ డోంట్ నో అబౌట్ దట్ జాబ్ అని చెప్తాం. సో కాబట్టి విచ్ పార్ట్ హ్యాస్ ద కరెక్ట్ మనకి క్లియర్గా అర్థమైపోయింది. విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆఫ్టర్. సో మై బ్రీత్ ఈజ్ హాల్టెడ్ లైక్ గ్రాస్పింగ్ ఫర్ ఎయిర్ ఆఫ్టర్ క్రయింగ్. గట్టిగా ఏడిస్తే ఏమవుతుంది? బ్రీత్. ఆఫ్టర్ క్రయింగ్ ఏడ్చిన తర్వాత సడన్గా హఠాత్తుగా ఏంటవుతుంది? బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది. సో దిస్ ఇస్ ద next question. Crying to the Lord. It is like a hiccup with a severing sharpness, days nervous another between, around, from, off. Which is the right part? Which is the right part? Right. Off is the right. Off nervous. Nervous yokka kada. Nervous yokka kada. Around ante chuttu untadi. The earth moves around the sun. ద ఎర్త్ రివల్వ్స్ అరౌండ్ ది సన్ అని చెప్పొచ్చు. ఓకే రే మర్నాడు. బిట్వీన్ ఇప్పుడే చెప్పాం. సీత ఈజ్ వాకింగ్ బిట్వీన్ ది రామ అండ్ లక్ష్మణ్ అంటాం. ఫ్రమ్ అంటే అవర్ స్కూల్ హ్యాస్ డిక్లేర్డ్ ది హాలిడేస్ ఫ్రమ్ సండే టు మండే అని మరి చెప్పవచ్చు. లేదా సాటర్డే టు మండే. ఇటువంటి సందర్భంలో ఫ్రమ్ని ఉపయోగిస్తాం. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, ఇట్ ఈస్ లైక్ Iscless running and dash your spine or aluminum on your mouth and an amount of emotion that cannot compare. So third answer is down, throw, besides, among another. So besides and ఎక్కువ. So I teach grammar besides motivation answer. సో ఎలాంటి ఒక దానికంటే ఇంకొకటి ఎక్కువ అని చెప్పేటప్పుడు బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఎక్కువ, ఎమాంగ్ అంటే ఇప్పుడే చెప్పాం అందరితో పాటు గురించి చెప్పేటప్పుడు ఎమాంగ్, ఫ్రమ్ ఎమాంగ్ అని చెప్పు. త్రో, సో డౌన్. విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? సో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్ అమ్మా? సో డౌన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కెనాట్ కంపేర్ డౌన్ టు డౌన్ ద యాక్చువల్ ఫీలింగ్. ఓకే, ఎస్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 18, 14, yeah, sorry, this is the down your spine. ఇది ఇక్కడ కాదు. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. డౌన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
డౌన్ యువర్ స్పైన్ ఆర్ అల్మోనియన్ ఇన్ యువర్ మౌత్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దామమ్మా. ఇప్పుడు చూడండి. కంపేర్ డేస్ టు యాక్చువల్ ఫీలింగ్ యువర్ మేనేజ్ టు లివ్ అన్నాడు. ఇన్సైడ్, అక్రాస్, అవే టు. సో కంపేర్ టు ద యాక్చువల్, డైరెక్ట్గా వచ్చేసింది ఆన్సర్కి. కంపేర్ టు. సో ఇన్సైడ్, కంపేర్ ఇన్సైడ్ చేయకూడదు, కంపేర్ అవే కాదు. కంపేర్ అక్రాస్ అంటే ఏంటి? సో నేరుగానే. సో ఇటువంటి సందర్భంలో మనం చెప్తే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా కూడా వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు. సో హీ ట్రావెల్ అక్రాస్ ది రివర్ అని చెప్పొచ్చు. క్లియరా? సో నది మనం దాటాలంటే ఎలా తిరిగేసి వెళ్ళినా దాటవచ్చు, ఎలా వాడు తిన్నగెళ్ళి దాటేసి వెళ్ళాడు, ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాడు. సో దట్ ఈస్ అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? అక్రాస్. మరి ఎవే చెప్పేటప్పుడు ఒక వ్యక్తి దూరంగా ఉండేటప్పుడు మనం ఎవే చెప్పొచ్చు. హీ ఈజ్ ఫర్ అవే ఫ్రమ్ అస్. ఓకే. నెక్స్ట్ ఇన్సైడ్, లోపల భాగంలో ఏదైనా సందర్భంలో చెప్పేటప్పుడు లోపల భాగాన్ని గురించి చెప్పొచ్చు. క్లియరా? సో విచ్ ఇస్ ద ఆన్సర్ ఇస్ ద రైట్? డి పార్ట్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. యాక్చువల్ ఫీలింగ్ యు ఆర్ మేనేజ్డ్ టు లివ్. డేస్ I just watched you die, I said to myself silently. So throw out within instead. So instead, which is the right answer? Throw is the right answer. Okay. Which is the throw is the right answer. ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి అన్ని. ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నాడు? మై బ్రీత్ హాల్టెడ్ లైక్ ఎ గ్రెస్పింగ్ ఫర్ ఎయిర్. డేస్ క్రయింగ్ అంటే ఆఫ్టర్ అని చెప్పాం. ఆఫ్టర్ క్రయింగ్ అని చెప్పాం. Too long hard, it is like a hex with a severing sharpness అని చెప్పాం. షార్ప్నెస్ అంటే ఆఫ్ నర్వస్. ఇట్ ఈస్ లైక్ ఈజీలీ రన్నింగ్ డేస్ యువర్ స్పైన్ అంటే డౌన్. ఓకే. డౌన్ యువర్ స్పైన్ అని చెప్పడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి చెప్పాం? కంపేర్ టు ది యాక్చువల్ ఫీలింగ్ యు ఆర్ మేనేజ్డ్ టు లివ్ త్రో ఐ జస్ట్ వాచ్డ్ యు డై ఐ సే మై సెల్ఫ్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 5 అంటే 5 ప్రపోజల్స్ ఇచ్చాడు అంటే ఒక షిఫ్ట్లో 10 క్వశ్చన్స్, 10 మార్కులు మన చేతులు వచ్చినట్టే. సో ఇలా కూడా ఒక్కొక్కసారి అద్భుతాలు జరుగుతుంటాయి. సో ఈ షిఫ్ట్ రాసిన వారు ఈ షిఫ్ట్లో చూశారు. మనం గ్రామర్ కానీ చూస్తే గ్రామర్ వెయిటేజ్ ఇచ్చాడు. దాదాపు 6 క్వశ్చన్లు ఉన్నాయి గ్రామరు. ప్రపోజిషన్ స్పెషల్గా ఒక టాపిక్ అంటే దాదాపు 11 నుంచి 12 క్వశ్చన్స్ ఒకే టాపిక్ నుండి గ్రామర్ నుంచి వచ్చింది. అప్పుడు చూడండి ఎంత వెయిటేజ్ పడుతుందో గ్రామర్కి. వెకాబులరీ పర్ 7-8 క్వశ్చన్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ ద థింగ్. సో హెన్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూ. ఎవరికి ఎలా ఉంటుంది ఎవడు చెప్పలేము. బట్ వచ్చినటువంటి షిఫ్ట్లో క్వశ్చన్ 1 to 20 వరకు, ఏదో 60 నుంచి 80 వరకు ఏ క్వశ్చన్స్ ఉంటే దాన్ని వినియోగించుకోగలిగితే మీకు మంచి మార్కులు వస్తాయని ఆశిస్తాను. బిఫోర్ కంక్లూడ్ దిస్ వీడియో, ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్, ప్లీజ్ డూ లైక్ ది వీడియో అండ్ షేర్ దిస్ వీడియో ఫర్ ఎవరైతే ఇంగ్లీష్ క్లాస్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నుంచి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలని ఆలోచనతో ఎదురు చూస్తున్నారు వారందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.